नाजरीन अस्सलाम वालेकुम। IND टुडे न्यूज में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। टास्क फोर्स पुलिस वेस्ट जोन ने IPL मैचेस की बीटिंग करने वाले 5 मुखियों को गिरफ्तार करते हुए उनके पास से 2 लाख रुपए नकद, सेलफोन और लैपटॉप जब्त किए। डिप्टी कमिश्नर पुलिस टास्क फोर्स TS राधाकृष्ण राव ने मीडिया को बताया कि इत्तला मिलने पर उनकी टीम ने मंगलहाट के एक मकान पर धावा किया। गिरफ्तार शुजान में रविंदर सिंह, आशीष सिंह, दिनेश सिंह, राम सिंह और लाखन शामिल हैं, जिन्हें मजीद तहकीकात के लिए पुलिस मंगलहाट के हवाले कर दिया गया। గెలిస్తే 1 लाख రూపీస్ అంటారు. సరే అది ఓడిపోయింది అనుకోండి, ₹1,00,000 ఓడే కదా. గెలిచింది అనుకోండి, ఈ రామ్ సింగ్ ద్వారా చేస్తారు పైసలు. రాత్రి పట్టుకోవడం జరిగింది వీళ్ళని. దీంట్లో 4 అరెస్ట్ చేయడం జరిగింది. రవీందర్ సింగ్, ఆశీష్ సింగ్, దినేష్ సింగ్, రామ్ సింగ్. వీళ్ళందరూ కూడా మంగళఘట్ట ప్రాంతంలో ఉంటారు, అక్కడనే చేస్తుంటారు వీళ్ళు. ప్రస్తుతం దీంట్లో మెయిన్ పర్సన్ మాత్రం రవీందర్ సింగ్. ఇతనికి లఖన్ అనే అతను ఇంపార్టెంట్ ఉన్నాడు. ఇతను మాత్రం ఇప్పుడు ప్రస్తుతం లేడీ హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు, బయట రాష్ట్రాల్లో తిరుగుతున్నాడు తెలుస్తున్నాడు. ఇతని కాంటాక్ట్స్తో వీళ్ళందరూ కూడా నడుస్తున్నారు. వీళ్ళని కూడా రేడ్ చేసి పట్టుకొని ₹2,05,000 నగదు, తర్వాత వీళ్ళకి మెయిన్ లైన్స్ ఇది ఏంటంటే వాళ్ళకి ఆ లఖన్ ఎక్కడో ఇన్స్ట్రుమెంట్ పెట్టుకొని ఉంటాడు. ఆ లఖన్ దగ్గర నుంచి వస్తున్నట్టు మీకు లాస్ట్ టైం CPR ప్రెస్ మీట్లో ఒకసారి మీకు చూపించింది కదా, ఆ నుంచి వచ్చే లైన్స్ అన్నట్టు. తర్వాత ఈ ఫోన్స్ అన్నిటికీ డిఫరెంట్ కస్టమర్స్ దగ్గర నుంచి ఫోన్లు వస్తుంటాయి. ఆ వాటి కోసం వాడేటువంటి ఫోన్లు ఇవన్నీ ఒకే రకంగా బ్యాటరీ ఎక్కువ వస్తుంది, అది వాడుతుంది. ఈ మైక్రోమాక్స్ ఏంటంటే బ్యాటరీ ఎక్కువసేపు నడుస్తుంది కాబట్టి ఈ మైక్రోమాక్స్ ఫోన్స్ ఎక్కువ వాడుతుంటారు వీళ్ళు. ఇవన్నీ కూడా అన్ని ఒకే రకం, 1, 4, 8, 7 ఫోన్లు ఒకే రకంగా ఉన్నాయి. వాళ్ళంతా పంటస్ డిఫరెంట్ ప్లేసెస్ ఫోన్ చేస్తుంటారు కదా, దాంతో పట్టుకొని ల్యాప్టాప్, ఈ బాక్స్, చైర్స్, టీవీ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా మంగళఘాట్ పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ బెట్టింగ్స్ గురించి కూడా ప్రస్తుతం IPL నడుస్తుందని చెప్పి అంటున్నారు. మరి చాలామంది ముఖ్యమైన ఆటగాళ్ళు మాత్రం హైదరాబాద్లో AP స్టేట్ ఇన్స్పెక్ట్ పారిపోయినట్టు తెలుస్తున్నది మా యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం. టెక్నికల్గా చూస్తే కూడా ఎవరు లేరు ఇక్కడ. ఇదే కొంతమంది ధైర్యం చేసి అక్కడిక్కడ ఆడుతున్నారు. ఏమున్నా కూడా వాళ్ళు ఎక్కడ ఆడినా ఏడు చేసినా ఏదో రకంగా ఇన్ఫర్మేషన్ తీసి పట్టుకోవడం జరుగుతుంది. ఈ బెట్టింగ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కువ శాతం అయితే అట్లీస్ట్ కొంత 60-70% వరకు కంట్రోల్ చేయగలిగినాం. ఇక మిగతా వాళ్ళు ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. మా నోటీస్కి వస్తే మా వాళ్ళు కూడా అదే పని మీద తిరుగుతున్నారు. 2 ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయిన కానీ ఇంకా ఏమైనా ఉంటే కూడా క్యాచ్ చేసి పట్టుకుంటాం. వీళ్ళకు ఒక మెయిన్ ఆటగాడు ఉంటాడు, ఇప్పుడు ఈ లఖన్ గారు ఉన్నట్టు. ఇతను ఎక్కడో ఉంటాడు, ఎక్కడ వేరే ఎక్కడో ఉండి అక్కడి నుంచి ఆపరేట్ చేస్తుంటాడు బయట నుంచి. ఈ ఫోన్లు ఉన్నాయి కదా, ఇవన్నీ డిఫరెంట్ ఫోన్స్ అని పెట్టుకున్నారు కదా, దాంట్లో పెట్టుకుంటారు. ఈ ఓవర్లో 20 రౌండ్లు అయితే 20 రన్స్ ఈ ఓవర్లో కొట్టగలుగుతారని చెప్తారు ఒక అతను ఫోన్లో. ఒక అతను 15 అంటాడు, 14 అంటాడు, 16 అంటారు, ఇట్లా అంటారు. దాంట్లో 16 రౌండ్ అంటారు. 16 రన్స్ కొడతారు బై రౌండ్లా అంటారు. 16 రౌండ్స్ కాకుండా 14 అయినాయి అనుకోండి, పైసలు పోతాయి. ఈ ఆన్లైనే కదా, అంతా టెలిఫోన్స్ మీదనే.